హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను ములక్కాయ ఎగ్స్ వేసి పులుసులాగా పెట్టానండి, గ్రేవీ వచ్చేలాగా. టేస్ట్ మాత్రానికి అదిరిపోద్ది, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా వేగుతాయి. నేను ఈ కర్రీస్ తెలిసిన వాళ్ళకి కాదండి, కొత్తగా ఎవరైనా వంటలు నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. చూసి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్గా దంచింది. ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత మనం ఏదైతే ఉన్నాయో ములక్కాయలు, అవి కూడా నీట్గా కట్ చేసుకొని కడిగేసుకొని ఇంకా తాలింపులో వేసుకోవాలన్నమాట. ఇంకా అవి కూడా కొంచెం సాల్ట్ పట్టడానికి, చప్పగా ఉండకుండా ములక్కాయలు అనేది సాల్ట్ వేసుకోవాలి కొంచెం. అవి వేగడానికి ఒక 2 మినిట్స్ పట్టిద్దండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ములక్కాయల్లో కూడా పచ్చివాసన అనేది ఉంటుంది. అలా 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఏవైతే ఉన్నాయో టమాటాలు అవి వేసుకోవాలండి మనం. నేను ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, ఒక 5-6 టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు. అలా కట్ చేసేసుకొని, పండి అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులుసుకి. అలాగా ఉండేలాగా చూసుకోండి ఎప్పుడైనా సరే. పులుసులోకి టమాటాస్ ఎప్పుడు పండివే ఉండాలి, పచ్చివి అయితే ఉడకవు కాబట్టి. ఇంకా టమాటాలు కూడా ఉడికించుకోవడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి టమాటాలు అలా మగ్గిపోయాయా? ఇంకా అక్కడక్కడ కొంచెం మగ్గపోయినా మనం కలిపేటప్పుడు అవి అనేది మగ్గిపోతాయి అన్నమాట. అక్కడక్కడ మనం గరిటతో మెదుపుకుంటే చాలా మంచిగా మెదిగిపోతాయి పులుసులోకి. ఇంకెక్కడ ముక్కలు తగలకుండా గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ టమాటాలు అలాగే ములక్కాయలు కూడా చక్కగా వేగిపోయాయి, ఉడికిపోయాయి. ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి ఒక స్పూను, చిన్న స్పూన్తో కారం వేసుకున్నానండి. మొన్న మా పిన్ని గారు పంపించారు కారము, అది వేసాను నేను. ఎందుకు చెప్తున్నానంటే మేము వాడేది మసాలా కారం, కానీ పిన్ని వాళ్ళు పంపించింది వాళ్ళు పట్టుకున్న ఇంట్లో కారం అంట. అది కూడా మసాలా స్మెల్ వచ్చింది. చూస్తే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి వండాను. టేస్ట్ మాత్రం చూడాలి. ఇంకా అలాగా కారం వేసుకున్న తర్వాత కూడా మనం 2 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇంకా అది కూడా వేగిపోయిన తర్వాతే కొంచెం చింతపండు వాటర్ మనం పోసుకొని, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇంకా ఈవెన్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలండి మూత పెట్టుకొని. అలా మరిగించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడ మరుగుతుండగా మనం ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి, పులుసుల్లోకి చాలా బాగుంటుంది జీలకర్ర అనేది. ఇంక లాస్ట్ ఫైనల్గా సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా ఈవెన్గా మొత్తం కలిసిపోయిన తర్వాత మన ఎగ్స్ అయితే ముందుగా ఉడకబెట్టుకుని ఉంటాయి కదా, అవి మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుంటూ పులుసులోకి అనేది వేసుకోవాలండి. అలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలా మంచిగా గ్రేవీ అనేది వస్తుందండి. లాస్ట్ ఫైనల్గా చూడండి గ్రేవీ అయితే ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే. ఈరోజు తినే ఫుడ్ వీడియో పెట్టలేదండి, సో ఎవరు లేరు ఇంట్లో తీయడానికి. బాయ్ బాయ్. లైక్ చేయండి.